ఇది కూడా వేసి సిపేజ్ అరెస్ట్ చేసాం. 90% సిపేజ్ అరెస్ట్ అయింది. దీనికి ప్యారలల్గా అక్కడ ఏంటంటే మనం బెల్ మౌత్గా చేసి అటు ప్యారలల్గా ఆ బండికి ఎగ్జిస్ట్ బండి కొన్ని వాటర్ గారు వచ్చేసిన దానికి మధ్యలో 4 ఫిల్లింగ్ చేస్తాం. బండి మీకు ఒక 14 మీటర్స్ 15 మీటర్స్ ఫర్దర్ లీకేజ్ మెటీరియల్ ఆ తర్వాత ఇది పిటిఎం చేసి పెట్టేసి క్లోజ్ చేసి సిపేజ్ 90% అరెస్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి నిన్న కంట్రోల్కి వచ్చిందండి. ఇవాళ ఫుల్లీ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఫర్దర్ మనకి బ్లడ్ పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. మనం ఇది రాజమండ్రి నుంచి స్పెషల్గా డైవర్స్ చేయించామండి. వీళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారండి. నిన్నటి నుంచి చేంజ్ వచ్చింది. అంటే తీసుకొచ్చాం ఈ షీట్ ఎక్కడి నుంచి 10 మీటర్లు ఉంది పెట్టడానికి సార్. అందులో మునిగేసి 10 నిమిషాలు ఆ షీట్ లాగి 5 నిమిషాలు అందులో ఉండాలండి. పైకి లేచి మళ్ళీ మామూలుగా ఎక్కడైతే మనకి ఇది ఉందో బ్రిడ్జ్ ఉందో పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయండి. ఆ గొయ్యల దగ్గర 1-2 లారీల బస్తాలు దింపి ఆ గొయ్యల్ని క్లోజ్ చేయడం వల్ల మీకు అరెస్ట్ అయిందండి కింద. సో అలాంటిది వాళ్ళకి ఔపిరి కెపాసిటీ ఉందండి. వాళ్ళంతా వాళ్ళు కిందకు వెళ్ళిపోయి కింద నుంచి నిన్న వచ్చారండి. కంటిన్యూస్ పని చేస్తారు. ఇక్కడ నుంచి 10 మినిట్స్ ఇది ఇంకా 10 మీటర్లు కాలు బ్యాగ్ పట్టుకుంటాం. దీనికన్నా మెయిన్ అంటే ఎక్కడైతే మెయిన్ గొయ్యలు అందులో నుంచి హాలో ఏర్పాటే అటు నుంచి ఇటుకి వాటర్ డ్రైనేజ్ లేదు ఫామ్ అయ్యి అది అక్కడ మేము బ్యాగ్లో ఒక 50-60 బ్యాగులు పెట్టి అరెస్ట్ చేస్తాం. 25,000 వాటర్లో చేసి కెమెరా తర్వాత ఫోటోలు కూడా అందరూ చేస్తే ఎట్లా వస్తాయా? ఏమంటారు జియో సింథటిక్ జియో కాంబినేషన్ జియో మెంబర్ స్పెషలైజ్డ్ జాబ్ ప్రొటెక్షన్ వర్క్స్ ఎక్కువ వాడతాం. సీలో కానీ వాటర్ వర్క్స్ కానీ కెనాల్స్ కానీ సీపేజెస్ కానీ ఎక్కువ జియో మెంబర్. 500 grams per square meter సార్. జనరల్గా ఒకటి వేస్తే సరిపోతుంది. అలాగే ఆ రోజు ఎమర్జెన్సీ ఇద్దరికి చెప్పి డబుల్ ఉంటుందని ఇద్దరిని రాళ్ళతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు ఇవి చేసేసామండి. ముందంతా జారేసేసి క్రాస్కి ఇలా ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసాం. అటుకి అటాచ్ చేసి బస్తాలు పెట్టాం. పర్మనెంట్ సొల్యూషన్ అది ఒకసారి ఇంపార్టెంట్ మన పద్ధతిలో ఈరోజు చేసే కాలం లాగేస్తారు పడిపోతారు. పట్టుకున్నాను చాలా తగ్గింది సార్. 90% మనకి ఆపుతుంది. అలాగే ఆ బండి కూడా ఇలాగే ప్యారల్ బండి వేసి మధ్యలో వెనక్కరండి అమ్మా. మిగిలిన వాళ్ళందరూ వెనక్కొచ్చేయండి. బాబు మీరు అందరూ వెనక్కొచ్చేయండి. మళ్ళీ మీడియా ఉండి మిగిలిన జనాలు వచ్చేయండి. బయటికి కనపట్టలేదు ఫ్రంట్ లేదు. ఇక్కడ డ్రాప్ అయితే
లక్కీగా ఎవరైనా ఎఫెక్ట్ కాకుండా 4-5 రిస్క్ అయినా కొన్ని సార్లు ఇబ్బందులు వచ్చినాయి. లారీలు వేసిపోయింది. ఆ సీపేజ్ ఉందండి, సీట్ వేసిన అది ఉందండి. 100% చేస్తారు ప్రస్తుతం. కాకపోతే 50%, 60% కవర్ అవుతుంది. ఈ నీళ్లు ఎక్కడ డైవర్ట్ చేసి ఊరి మీద పోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలువలోకి వేసారా తేలేదా? దాన్ని అడిగేది. అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసినా నీళ్ళు పోవడం. నేనేమంటాను,